ఒకానొక రోజు తెనాలి రామలింగుడు ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారిలో ఒక వ్యాపారస్తుడు దగ్గరకు వచ్చి, మీరు నా గుర్రాన్ని ఏమైనా చూసారా ఈ దారిలో అని అడిగారు. అప్పుడు ఆ తెనాలి రామలింగుడు, మీ గుర్రానికి ఒక కాలుకి ఏమైనా దెబ్బ తగిలిందా అని అడిగారు. అవును అని సమాధానం వచ్చింది. తర్వాత మీ గుర్రానికి కుడి కన్ను కనిపించదా అని అడిగారు. అవును, సరిగ్గా కనిపించదు అని చెప్పారు. తర్వాత మీ గుర్రం గోధుమలు చక్కెర మోసుకుంటూ వెళ్తోందా తన మీద అని అడిగారు. అవును, కరెక్ట్గానే చెప్పారు, నా గుర్రాన్ని మీరు చూసారా అని అడిగాడు ఆ వర్తకుడు. అప్పుడు తెనాలి రామలింగుడు, లేదు, నేను ఆ గుర్రాన్ని చూడలేదు అన్నారు. అలా చూడకపోతే మీరు ఇంత కరెక్ట్గా నాకు గుర్రం గురించి గుర్తులన్నీ ఎలా చెప్పారు అని అడిగారు. అప్పుడు ఆ తెనాలి రామలింగుడు, ఇక్కడ అడుగులు ఉన్నాయి చూసారా, గుర్రం అడుగులు, అందులో 3 కరెక్ట్గా పడ్డాయి, ఒకటేమో ఈడ్చుకుంటూ పడ్డట్టు ఉందన్నమాట, దానివల్ల కాలు సరిగ్గా లేదని అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ దారిలో వెళ్తూ ఉంటే గుర్రం గడ్డి తిన్న గుర్తులు కనిపిస్తున్నాయి, ఒకవైపే తినింది, కుడివైపు అసలు కొంచెం కూడా తినలేదు, అంటే అటువైపు అసలు దానికి కనిపించట్లేదని అర్థం. ఆ తర్వాత అది నడుచుకుంటూ వెళ్ళిన దారిలో చక్కెర గోధుమలు అక్కడక్కడ కొద్దిగా పడి ఉన్నాయి, అందువల్ల నేను ఆ గుర్తులు కరెక్ట్గా చెప్పగలిగాను, బహుశా మీ గుర్రం ఈ దారిలో వెళ్ళుండొచ్చు అని నేను అనుకుంటున్నాను అని సమాధానం ఇచ్చాడు. కానీ వర్తకుడికి తన గుర్రం కరెక్ట్గా ఆ దారిలో వెళ్తే తనకి దొరికేసిందనమాట. ఈ కథలో నీతేముందో మీరు ఒకసారి కామెంట్ చేయండి.